హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చుతుందా? ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చుతుందని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఆల్రెడీ ఈషా ఈషా ఛానల్లో మైండ్ గేమర్స్ గురించి పార్ట్ 1 చేశాను. పార్ట్ 2 ఇది. ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు నచ్చుతుందని పార్ట్ 2 చూడండి. ఎందుకంటే ఇది మీకు మైండ్ గేమ్స్ ఎలా ఆడినరు ఏంటో మీకు తెలిస్తే మీరు కూడా ఓకే సరేలే ఇదే కదా మైండ్ గేమ్స్ అని అనుకునే వాళ్ళకు నేను పక్క పార్ట్ 2 అయితే చూపిద్దాం అంటే పార్ట్ 2 మన గురించి చూద్దామని నేను చెప్తున్నాను. పార్ట్ 2 గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మన పార్ట్ 1 గురించి మీరు పార్ట్ 1లో చెప్పాను ఎవరెవరు మైండ్ గేమర్స్. నేను మళ్ళీ ఒకసారి ఓన్లీ పేర్లు ఒకటే చెప్తాను. ఆల్రెడీ మన బిగ్ బాస్ సీజన్ 1లో మైండ్ గేమర్ ఎవరు అని మనకు ఫస్ట్ బిగ్ బాస్ సీజన్లోనే మైండ్ గేమర్ ఎవరు అంటే మనకు ఆల్రెడీ అభిజిత్ గారు గుర్తుకొస్తారు. ది అల్టిమేట్ చెస్ మాస్టర్, అది మనకు మైండ్ గేమర్, అతని గురించి మనకు ఆల్రెడీ తెలుసు. సెకండ్ ఎవరంటే శివాజీ గారు బిగ్ బాస్ సీజన్ 7లో ది సైకాలజిస్ట్ మాస్టర్ మైండ్ గేమ్. అంటే ఇతను సైకాలజీగా మనకి ఆడియన్స్ పల్స్ పట్టుకొని ఆడిండు అది గేమ్. అది తర్వాత నవదీప్ బిగ్ బాస్ సీజన్ 1లో ది ట్రెండ్ స్ట్రాటజీ అని మన నవదీప్ గారి గురించి తెలిసిందే, మనందరికీ తెలిసిందే. మన అలా తర్వాత కళ్యాణ్ పడాలి బిగ్ బాస్ సీజన్ 9 కళ్యాణ్ పడాలి ది స్ట్రాటజిక్స్ కామ్ గేమర్ అని తెలుసు. ది స్ట్రాటజిస్ట్ కామ్ గేమర్ అని కూడా మన అందరికి తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 3 బాబా మాస్టర్ ది ఎంటర్టైనర్ చాణక్యుడు అని కూడా మనకు తెలిసిందే. మన బిగ్ బాస్ సీజన్ 6 ఆదిరెడ్డి ది కంటెంట్ అనాలిసిస్ అని కూడా తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 7, 8లో గౌతమ్ కృష్ణ ది రియల్ డైట్ స్ట్రాటజిక్స్. నోరు కూడా నక్కిపోతుంది ఫ్రెండ్స్, నిజంగా ఫీవర్ ఉండడం వల్ల అలా అయింది. తర్వాత బిగ్ బాస్ సీజన్ 6లో ఇంకొక స్ట్రాటజీ ఉంది, ఆ విషయాన్ని కూడా మాట్లాడదాం. గీతు రాయల్ బిగ్ బాస్ సీజన్ దాంట్లో 6లో తెలిసిందే. గీతు రాయల్ ఎక్కువ ఆలోచించాలి, అతిగా ఆలోచించే మనిషి అనుకోండి. ఏంటంటే ది సైకో అనాలిసిస్ట్ అని కూడా ఈమెకు పేరు వచ్చింది. మనకు ఎందుకు ఆ పేరు వచ్చిందో అన్నీ మాట్లాడుకుందాం. ఫస్ట్ ది సైకో అనాలజిస్ట్ అనడానికి కారణం ఏంటంటే గీతు రాయల్ ది విపరీతమైన మైండ్ గేమ్. బిగ్ బాస్ చెప్పే రూల్స్ బుక్స్ కన్నా తన లైన్ టు లైన్ చదివిన తన రూల్స్ ఎక్కడైనా దొంగతనం చేయకూడదు అని ఉంటుంది. తన వింత లాజికల్తో ఆటను మార్చేసేది. తర్వాత బొమ్మల ఫ్యాక్టరీ టాస్క్లో మిగతా కంటెండర్లు కష్టపడిన బొమ్మలు తయారు చేసుకుంటే గీతు రాయల్ ఎవరు ఊహించని విధంగా ప్రత్యర్థ టీంని తయారు చేసి బొమ్మలు ముడి పదార్థంతో దొంగలించి బాత్రూంలో దాచిపెట్టి తన మైండ్ గేమ్ హౌస్లో పెద్ద గందరగోళం సృష్టించింది. గీతు రాయల్ గురించి మాట్లాడారు. గీతు నిజంగా కొంచెం అంటే ఓకే ఆమెకు నచ్చిన ఆమె మాట్లాడుతుంది ఆ విషయానికి. కానీ ఆ గీత రాయాలంటే చాలా మంచి అమ్మాయి, నేను మంచి అక్క గీత అక్క నాకైతే ఎందుకో మంచిది అనిపిస్తుంది. మీకు ఎంతమందికి బిగ్ బాస్ సీజన్లో కూడా ఎలిమినేషన్ అయినప్పుడైతే చాలా చాలా ఎమోషనల్ అనిపించింది. మీకు ఎంతమందికి ఎమోషనల్ అనిపించిందో కూడా గుర్తుపెట్టండి. నాకైతే అందరూ సార్ నేను ఫోన్ సార్ అని ఏడుస్తూనే ఉంటుంది పాపం. అలాంటి గీతు మన అందరికీ తెలిసిందే, చాలా ఒక బ్లాక్ బేస్ మీద అప్పుడు మన ఎవరు అంటే పేరు రేవంత్ గీతకు అస్సలు పడకుండా, కానీ ఆ రోజు గీత కోసం ఒక పాట పాడి అదంతా చాలా చాలా భలే అనిపించింది. మీకు ఎంతమందికి అరే గీత రాయల్ మంచిది కదా అని ఎంతమందికి అనిపించిందో కూడా కమెంట్ చేయండి. నిజంగా నాకైతే అరే గీత ఒక ఎలిమినేషన్ కావడం ఆ రోజు నాకైతే చాలా అనిపించింది. కానీ ఆవిడ కొన్ని స్ట్రాటజీస్ వల్ల ఆవిడ కొంచెం వాళ్ళ నెగిటివిటీ, ఆవిడ నోటికి మాట్లాడడం వల్ల కూడా ఆవిడ కొంచెం నెగిటివిటీ వచ్చింది. అది అందరికీ తెలిసిందే. కానీ చాలా మంచి అమ్మాయి, నేనైతే అదైతే చెప్తాను. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఎవరికైనా కోపాలు ఉంటాయి కాబట్టి అలాంటి మాట్లాడే వాళ్ళకు అంటే ఎవరు నచ్చరు కాబట్టి అలాంటి ఒక మైండ్ సెట్ ఉన్న అమ్మాయి. అది ది సైకో అనాలిసిస్ట్ అని అతి తెలివి స్టిస్ట్ అని కూడా అనేవాళ్ళంట. ది సైకో అంటే దాని మీనింగ్ అంటే అతి తెలివిగా మాట్లాడేవాళ్ళంట. తర్వాత నా ఫేవరెట్ నాకు చాలా చాలా ఇష్టమైన వ్యక్తి శ్రీముఖి అక్క సీజన్ 3లో ది మాస్టర్ ప్లానర్ అనే ఒక బిగ్ బాస్లో నాకు చాలా ఇష్టం శ్రీముఖి అక్క. బిగ్ బాస్ హౌస్లోకి లోపలికి ఎలా క్రియేట్ చేయాలి, లోపల నుండి ఎలా క్రియేట్ చేయాలి, నామినేషన్ ఎవరిని ఎలా కార్నర్ చేయాలి, ముందు
ప్లాన్ గీసుకొని తాను టాప్ ఉమెన్ గ్రేసర్‌లో శ్రీముఖి టెలివిజన్ యాంకర్‌గా అనుభవంతో స్క్రీన్ ప్లే ఎప్పుడు ఎలా లాక్కోవడం ఆమెకు బాగా తెలుసు. ఉదాహరణకు 'ఆలీనగర్ జమీందార్' అనే టాస్క్‌లో హౌస్‌మేట్ అందరూ తన మాటలను చిత్రంతో ఒకవైపు తిప్పుకొని రాహుల్ సిట్లుగంజ్ గ్రూప్‌ని ఒంటరిగా చేసి ప్రతి టాస్క్‌లో తన మేకర్ హిట్ ఇచ్చి ఆధారంగా లీడర్‌గా మార్చేసిన మైండ్ గేమర్. శ్రీముఖి అక్క గురించి మాట్లాడతాను. బిగ్ బాస్ సీజన్లో నాకు శ్రీముఖి అక్కకు నేను చాలా సపోర్ట్ చేసిన. అప్పుడు నాకు ఫోన్ లేకుండా మా నాన్న ఫోన్ నుంచి మా అమ్మ ఫోన్ నుంచి అంటే ఫోన్లు అంటే మిస్ కాల్ చేయాలి అలాంటి కాల్స్ ఇస్తుంటే నేను నిజంగా క్యూట్ అనిపిస్తుంది ఇప్పుడు తలుచుకుంటే. అలా శ్రీముఖి అక్క అంటే నాకు చాలా చాలా ఇష్టం. నిజంగా ఇప్పుడు చాలా ఇష్టం. ఎప్పుడో ఒకసారి కలవాలని కూడా ఒక కోరిక. చూద్దాం కలిస్తే హ్యాపీ నేనైతే. అలా శ్రీముఖి అక్క చాలా చాలా మైండ్ గేమర్. అంటే మంచిగానే బిగ్ బాస్‌లో శ్రీముఖి అక్క చాలా మాట్లాడినారు. మన రాజశేఖర్ గాని అది అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ విషయం ఎందుకు విన్నా ఆ విషయం ఏం లేదు. కానీ మైండ్ గేమర్ విన్నర్ అవుతుంది అనుకోని నేను చాలా ట్రై చేశాను. నిజంగా నాకైతే అరే రన్నర్ అప్ అయింది ఏంటి అని అనుకున్నా. కానీ ఈరోజు ఆమె లైఫ్ ఎంత బాగుందంటే అంత బాగుంది. నిజంగా సూపర్ అనిపిస్తుంది. నాకు ఇన్స్పిరేషన్ అవ్వ నిజంగా ఇలాంటి వాళ్ళైతే నాకు ఇన్స్పిరేషన్ అని నేను అనుకుంటాను. 100% శ్రీముఖి అక్క కూడా ఒక ఇన్స్పిరేషన్. మన తెలంగాణ బిడ్డ అలా కూడా నాకు చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. అలానే వేరే వాళ్ళని నేను వేరే అని అంటాను. నాకు ఇష్టమని నేను చెప్తున్నాను ఆ విషయంలో. తర్వాత శ్రీముఖి అక్క తన మైండ్ పాపులర్ అనే ఒక గేమ్‌తో తన లీడర్ తీసుకొని మన అదేంటంటే రాహుల్‌కి వీళ్ళిద్దరు పడకుండా కూడా ఆవిడ గేమ్స్ ఆడి ఆవిడ సూపర్ అనిపిస్తది. తర్వాత సామ్రాట్ బిగ్ బాస్ సీజన్ 3 ఇది డిప్లొమాటిక్ లీడర్. సామ్రాట్ బిగ్ బాస్ సీజన్ 2లో డిప్లొమాటిక్ లీడర్. కౌశల్ ఆర్మీ ఆహా నడుపుతున్న టైంలో లోపలికి చాలా ప్రశాంతంగా డిప్లొమాటిక్ మైండ్‌లో సర్వైవ్ అయిన ఏకైక కంటెండర్ సామ్రాట్. ఇతను ఎవరితో శత్రుత్వం పెట్టుకోకుండా 2 సార్లు కెప్టెన్‌గా అయ్యాడు. కెప్టెన్సీ నెగోషియేషన్‌లో హౌస్‌మేట్ అందరూ కొట్టుకున్న సమయంలో సామ్రాట్ మధ్యవర్తిగా వహించి అందరినీ శుతిమెత్తగా తాను కెప్టెన్ అయ్యేలా గేమ్ మార్చాడు. సామ్రాట్ గురించి మనకు తెలిసిందే. అతను వెల్కమ్ ఎంట్రీగా వచ్చిండు. చాలా హైట్ పర్సనాలిటీ వల్ల ఉంటాడు. ఆయన బిగ్ బాస్ సీజన్ 2కి వచ్చాడు. ఇప్పుడు ఏదో సినిమాలో కనిపిస్తాడు. నాకు తెలిసి డిమాండ్ పవన్‌తోనే ఏదో సినిమా ఐ థింక్ అనుకుంటా. నేను ఏదో చూసినట్టు గుర్తుంది సామ్రాట్‌ని. అలా తనకు ఒక విషయం తెలుసుకొని ఆ విషయంలో అతను సరే ఇది కదా ఇలా కదా అనుకొని తను చాలా చాలా మంచిగా గేమ్స్ అవన్నీ చేసిందని నేను అంటాను. నిజంగా చెప్తున్నా. తన శుతిమెత్తని మాటలతోనే తన చేసే కొన్ని విషయాలతో అతను హ్యాపీగా బిగ్ బాస్‌లో డిప్లొమాటిక్ లీడర్ అని కూడా టాప్ 10 కంటెండర్. మైండ్ గేమ్ బిగ్ బాస్‌లో ఆడిన ప్రతి ఒక్క మైండ్ గేమర్ గురించి నేను చెప్పాను. మీకు ఏ మైండ్ గేమర్ నచ్చిందో కూడా కమెంట్ చేయండి. మీకు వీలుంటే 1 వీడియో కూడా చూస్తే చాలా చాలా బాగుంటుందని నా ఒపీనియన్. తర్వాత బ్రెయిన్ గేమింగ్ గురించి సమ్మరీ అంటే అవుట్లుక్ మాస్టర్ ఎవరంటే అభిజిత్, నవదీప్, గీతు రహేల్. సైకాలజీ కింగ్ అంటే శివాజీ, కళ్యాణ్ పడాల, ఆదిరెడ్డి. వీళ్ళందరూ సైకాలజీ నేను మీకు ఎవరు ఏ మైండ్ గేమర్ మీకు నచ్చిందో కూడా కమెంట్ చేస్తారని నేను అనుకుంటాను. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ని ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చగానే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు నేను సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని అంటున్నంటే నేను ఇన్ని రోజుల నుంచి వీడియో చేసిన ఒకటి నేను మంచి కంటెంట్ ఇస్తున్నాను. నా ఫోటో ఒకటి నేను చెప్పేది మీకు అర్థమైతే చాలు. ఈమె ఫోటో పెట్టలేదు, ఈమె పేజ్ చూపించలేదు అనేది మాత్రం అస్సలు ఆలోచించొద్దు అని నా ఒపీనియన్. మీకు ఏమనిపిస్తుందో కూడా కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీజన్లో ప్రతి ఒక్కటి నేను చెప్తానే ఉన్నా, ఇంకా చెప్తాను. ఫ్రెండ్స్ ఎలా ఉంది, రిలేషన్షిప్స్ గురించి ఇవన్నీ చెప్పాలని నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియోగా నాకు నచ్చుతాను. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మైండ్ గేమర్స్ ఎలా ఉన్నారు, ఏంటి ఎలా ఉండేవాళ్ళు అని కూడా నేనైతే పక్కా మీకు ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను. ఇంకా మోర్ వీడియోస్ చాలా చాలా వీడియోస్ పెడతాను. మీరు తమిళ చూసిందా మీకు నచ్చితే ఇంకా ఇలాంటి వీడియోస్ చేయండి, లేకపోతే కమెంట్ చేయండి. నేను ఏమైనా పేర్లు మర్చిపోతే కూడా మీరు ఆ పేర్లు చెప్తారని అనుకున్నాను. ఇలాంటి వీడియోస్ మరి కావాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.